కృష్ణా జిల్లా కత్తివెన్ను గుడి దిబ్బలో కొలువై ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానంకు నూతన ధర్మకర్తల మండలిని నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు శుక్రవారం ఆలయ ఈవో సింగనపల్లి శ్రీనివాస్ పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ సమక్షంలో పాలక మండలి సభ్యులు ఆలయ చైర్మన్గా చేకూరి వెంకట్రావు, బోర్డు సభ్యులుగా ఈదా సౌదామణి, మోక దుర్గా నాగజ్యోతి, బాలం శ్రీనివాసరావు, తుమ్ము లక్ష్మి, దాసరి శ్రీనివాస్, బూడిత నాగబాబు, నూతిలపాటి రేవతి, మాలువలస మహాలక్ష్మిలను నూతన ధర్మకర్తలుగా మరియు కోట మురళీకృష్ణ ఆలయ అర్చక స్వామిని ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పాలక మండలి స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి బాటలో ప్రయాణింప చేయాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏ కార్యక్రమం ఈ టెంపుల్ జరిగినా కానివ్వండి, ఆయన వంతు బాధ్యతగా ఎప్పుడు కూడా ముందుకు చేసేటువంటి వ్యక్తి. అంటే పదవున్నా లేకుండా ఆయన బాధ్యత తీసుకొని అనేక కార్యక్రమాలు చేయడం మేము పర్సనల్ గా చూసే ఇక్కడ ఉన్నటువంటి చాలా వ్యక్తులు కూడా తెలిసినటువంటి. అలాగే శ్రీనివాస్ గారు కూడా గతంలో కూడా మరి 2014 టైంలో కూడా ఆల్రెడీ చేసినటువంటి వ్యక్తి. నాగబాబు గారు, మరి కమిటీ సభ్యులందరూ కూడా మరి పేరు పైన వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి కొన్ని ఇక్కడ చెప్పినటువంటి విషయాలు కూడా ఏదైతే రోడ్డు సమస్య ఉన్నటువంటి మాట వాస్తవే. గతంలో కూడా మరి శివరాత్రి సమయంలో కూడా కొంచెం అప్పుడు కూడా రోడ్డు చాలా డ్యామేజ్ అయి ఉంటే టెంపరీగా రిస్టరేషన్ కోసం ఆ రోజు కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆయన ప్యాచ్ వర్క్స్ కూడా ఆ రోజున అప్రూవ్ చేయడం జరిగింది. తప్పకుండా అంటే ఆ రోడ్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి బాధ్యత తీసుకుని దాన్ని తప్పకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామండి. అలాగే ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కానీ మనందరం కూడా ముందస్తు ప్రణాళికతోటి, అంటే పోలీసు వారి యొక్క సహకారంతో, ఎందుకంటే నేను చాలా మంది మాట్లాడుతూ మరి ఏదైతే శివరాత్రి, ఎస్పెషల్లీ శివరాత్రికి సంబంధించినటువంటి సందర్భంలో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ట్రాఫిక్ సమస్య పూర్తిగా ఉంది కాబట్టి పోలీసుల యొక్క సహకారంతో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇన్నిట్లో అవుట్ ఎట్లా ఉండాలని చూసుకుని దాని ప్రకారం కూర్చుని భక్తులకు ఇబ్బంది లేకుండా అందరూ కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.